హలో అండి, నమస్తే. ఈరోజు దాల్ కిచడీ చేస్తున్నాము. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకొని తర్వాత క్యారెట్ సన్నగా ముక్కలు తరిగిన తర్వాత వేసుకొని ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. దాల్ కిచడీకి చేయాలన్నమాట. బాగా మెత్తగా కావాలి, మెత్త కావాలి. ఇది కాస్త దీనికి ఉప్పు వేస్తే ముక్కలు తొందరగా ఇది పడుతుంది. ఉప్పు వేస్తే తొందరగా ముక్కలు ఉడిపోయిందండి. ముక్కలు వేసి ఇప్పుడు వేయాలి కదండి. ఇందులో కొంచెం ముక్కలు మెత్తపడాలి. టమాటా ముక్కలు, పప్పు అండి. ఇది పెసరపప్పు, శనగపప్పు, పచ్చినగపప్పు, తర్వాత వచ్చి కందిపప్పు, మసూరికి దాల్ అంటారు కదా, ఎర్ర పెసరపప్పు. అవి ఈ 4 పప్పులు ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఉడకపెట్టుకోవాలండి. బాయిల్ చేసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి అన్నమాట. దాల్ కిచడీకి ఒకవైపు ఏమో అన్నము మెత్తగా ఉడిపెట్టుకొని ఇది పక్కన పెట్టుకోవాలండి. అన్నం ఉప్పు వేసి పెట్టుకొని కొద్దిగా మసాలా వరుస కూడా వేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది పెట్టుకోవాలి. అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ ఈలోగా ఇవి ఉంటాయి. మెత్తగా ఉడిన తర్వాత పసుపు, ఇప్పుడు అన్ని మసాలాలు కొద్దిగా, మసాలా అంటే ఉప్పు కారాలండి. పసుపు, ధనియా పొడి 1 స్పూన్ అన్నమాట. ధనియా పొడి, మిర్చి పొడి అండి. మిర్చి పొడి చాలు. ఇది బాగా కలుపుకోవాలండి. కలపాలి. దీనికి అల్లము ముక్కలుగా సన్నగా, అల్లము వెల్లుల్లిపాయలు సన్నగా సపరేట్గా తరుక్కోవాలండి. ఇది తరిగి ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, అల్లము ఇలా తరుక్కుని చివర్లో కలపాలి. ఇది వచ్చి ఇదన్నమాట. ఇప్పుడు వచ్చి ఇది అన్నం వేసేయాలండి. అందుకనే బాయిల్ చేసి పెట్టి ఉడకపెట్టుకున్న అన్నము. రెస్టారెంట్ అంతా ఫస్ట్ అన్నం అంతా సపరేట్గా పెట్టుకొని తర్వాత వాళ్ళు అన్నీ కలుపుకుంటారండి. పప్పులు అంతా పెట్టుకొని రెడీగా పెట్టుకుంటారు. మనం ఎప్పుడు ఆర్డర్ చేస్తే అప్పుడు వాళ్ళు అంతా ఇవంతా మిక్స్ చేసి అప్పటికప్పుడు వేడిగా అలా ఇస్తారన్నమాట. ఇది అలా దాల్ కిచడీ అనేది ఇక నార్త్ సైడ్ ఎక్కువ అండి. ఇది ఎక్కువ అటు సైడు ఒకసారి అన్నమాట. ఇలా బాయిల్ అవుతుండాలి. దాల్ కిచడీ అంతా చేస్తాను. పప్పు చూడండి మెత్తగా ఉడిపెట్టుకున్నాను కదా. ఒక 2 విజిల్ తర్వాత కుక్కర్లో పెట్టి అన్నీ ఇచ్చేసుకున్నానండి. ఇది ఇప్పుడు 1 by 1 ఇట్లా వేసుకుంటూ పోవాలన్నమాట. ఇలా కిచడీ వేసుకుంటూ పోవాలి. మన లంచ్లోకి, రాత్రి డిన్నర్లోకి కూడా బాగుంటుందండి. నార్త్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇది మనం మామూలుగా కిచడీ ఒకటి చేసుకుంటాము. అలాగా కొద్దిగా మార్పు చేంజ్ అయ్యి ఇది అట్లా ఉంటుందన్నమాట. ఇది మొత్తం పప్పు ఇలా కలుపుకోవాలండి.
ఇలా ఇప్పుడు దీన్ని బాయిల్ కానివ్వాలండి బాగా. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. అన్నీ ఒక స్టెప్ బై స్టెప్ అన్నీ వేసుకుంటూ ఒక్కొక్క తర్వాత ఒకటి. అంటే దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదండి. వెల్లుల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, అల్లం కూడా సన్నగా తరుక్కోవాలన్నమాట, సపరేట్గా. చివరిలో వేయించి తాళింపులాగా పెట్టి చివరిలో కలుపుతారండి. కొత్తిమీరతో పాటు ఇది కలుపుతారు. ఇది బాగా ఉడకాలి. ఇది ఇలా ఉడకనివ్వాలండి, బాగా కలుపుతుండాలి, అడుగంటుతుంది ఇది. మనం పొంగలు అవంతా ఒక పెసరపప్పుతో మాత్రమే చేసుకుంటాము. ఇది దాల్ కిచిడి అంటే 4 రకాల పప్పులు అన్నమాట. ఇవి మెయిన్ మసూర్ దాల్ ఉంటుందండి, ఎర్ర పెసరపప్పు, ఉప్పు సరిపడా వేసుకోవాలండి. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఘీ వేసుకుంటారు. మనం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇలా బాయిల్ కావాలండి ఇది. ఇలా బాయిల్ కావుతున్నాయండి. ఇలా కావాలన్నమాట. మొత్తం పప్పులు అన్నము అంతా పెట్టుకుని వేసుకున్నామంటే ఒక 15 నిమిషాల్లో అయిపోతుందండి ఈ డిష్. ఇలాగే కొద్దిగా జారుడుగా ఉంటుంది ఇది, ఇలాగే తింటారు. దీనికి అదరుగా అప్పలాలు వేయించుకుంటారండి. అప్పలాలు పెరుగు కానీ, తర్వాత వచ్చింది ఇది ఆవకాయ అండి. కంపల్సరీగా ఆవకాయతో పాటు తింటారు. చాలా రుచిగా ఉంటుంది ఇది, చాలా రుచిగా ఉంటుందండి ఇది. ఇది తిన్న వాళ్ళకి అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఇలా బాయిల్ కావాలన్నమాట. ఇది ఇలా బాయిల్ కావాలి. ఇది చివరిలో దింపే ముందర ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. దింపే ముందర చివరిలో దింపుతాము డిష్ అంతేలోగా దింపుకోవాలండి. ఇది ఇప్పుడు అల్లం ముక్కలండి, ఇది వచ్చి ఎల్లుల్లిపాయలండి. ఇది ఎల్లుల్లిపాయలు ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకుంటాం. ఇలా కలుపుకోవాలండి. కాకపోతే దీన్ని కలుపుతుండాలండి, అలా అడుగంటుతుంది. ఇది అడుగంటిపోతుంది, పప్పులు కదా, తొందరగా అడుగంటిపోతుంది. ఇలా వేసుకోవాలన్నమాట. దీనికి కాంబినేషన్గా అప్పలాలు చాలా బాగుంటుందండి. అప్పలాలు కానీ వడియాలు కానీ వేసి ఆవకాయతో కానీ పెరుగుతో కానీ తింటే రుచి అమోఘంగా ఉంటుందండి. చూడండి, తేలిగ్గా జీర్ణమయ్యే పెద్దవాళ్ళకి కానీ చిన్న పిల్లలకు కానీ దలియా రూపంలో ఇలా ఉంటుందండి ఇది దాల్ కిచిడి.
మంచి పోషకాలు ఉన్నాయి ఇందులో. అన్ని పప్పులు కలిసినాయి కాబట్టి అన్ని పోషకాలు అవి ఉన్నాయి కాబట్టి చాలా హెల్త్ఫుల్ ఫుడ్ అనే చెప్పొచ్చు. ఇది తేలిగ్గా జీర్ణమయ్యేది కూడా ఇది వచ్చింది. తేలిగ్గా జీర్ణమైపోతుంది ఇది. దీనికి మిగతా అవసరం ఏం లేదండి. ఇది అప్పలాలు అయితే చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్గా. ఇలా దింపే ఒక 5 నిమిషాల తర్వాత దింపేయాలండి. ఇది దింపే ముందర నిమ్మకాయ పిండుకోవాలి. ఒక నిమ్మకాయ డిప్ప పిండుకొని తర్వాత ఒక స్పూన్ నెయ్యితో తాళింపు వేసుకోవాలండి. మన కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ముందే వేసేసాము పోపులో, ఉల్లిపాయలతో పాటు వేసేసామండి. ఇది ఉల్లిపాయలతో పాటు వేసేసాము. ఒక నిమ్మకాయ పిండుకొని తర్వాత వచ్చింది కొత్తిమీర చల్లుకోవాలండి చివరిలో. అంతే, ఇది అయిపోతుంది. మెయిన్ దీనికి పప్పులు ఉడకపెట్టుకోవాలి. అదొకటే అండి లేటు. పప్పులు ఒక పప్పు ఉడకపెట్టుకొని అన్నము బాయిల్ చేసి పెట్టుకున్నామంటే కలపచ్చు. ఒకవేళ అన్నం మిగిలిపోయింది అనుకోండి, అన్నాన్ని కూడా మనము కలపచ్చు. దీనికి రెస్టారెంట్లో అంతా ఇదే విధంగా చేస్తారండి. అప్పటికప్పుడు పప్పులు నానబెట్టడము అది చేయడము అంతా చేయరు. వీళ్ళంతా రెడీ పెట్టుకో ఉంటారు. అప్పుడు మనకు తాళింపు వేయించేసి ఇలా చివరిలో పప్పులన్నీ కలిపేసి అన్నం కలిపేసి ఇలా తర్వాత నెయ్యితో తాళింపు వేసేసింది. అది కొత్తిమీర చల్లి ఇచ్చేస్తారండి రెస్టారెంట్లో వేడివేడిగా. ఇది అంత వెల ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఉంటుంది వెల. ఎంతో నాకు తెలియదు, కానీ చాలామంది తింటుంటారు. నాకు తెలిసి చూశాను నేను. ఒక ప్లేటు, చిన్న ప్లేట్తోనే వస్తుందండి వీళ్ళకి. ఇలా ఉడకాలండి అంతే. నెయ్యితో తాళింపు తర్వాత ఇలా కొత్తిమీర చల్లుకోవాలండి. ఇది దాల్ కిచడీ రెడీ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.